వైద్యం లేదు, ఇంజనీర్ లేకపోతే భవన నిర్మాణం లేదు, శాస్త్రవేత్త లేకపోతే విజ్ఞానం లేదు, కానీ ఉపాధ్యాయుడు లేకపోతే వీళ్ళెవరూ లేరు. అందుకనే నేను నా గురువుగా భావించే సత్యనారాయణ గారి ముందు గురువులో నమః చెప్పాను. వేదిక సత్యనారాయణ గారు, పెద్దలు, సభకు ఇచ్చేసిన అతిథులు, విద్యార్థులు, నేటి పుస్తకము ఏరు నేను మా ఊరు. ఏరు అంటే నీళ్ళు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నా భవంతి భూతాన్ని పచ్చన్యాదన్న సంభవ యజ్ఞోద్భవతి పచ్చన్యో యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞ యాగంలో ఉన్న యజ్ఞ యాగంలో తెలుసు కదా. ప్రతి పౌర్ణమికి మన విద్యాభవన్లో సత్యనారాయణ గారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ యజ్ఞం యాగం నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞ యాగాల వలన మబ్బుల వలన నీరు, మబ్బుల వలన వర్షము, వర్షం వలన నీరు, నీరు వలన పైరు, పైరు వలన అన్నము, ఆ అన్నము ఆనందిస్తుంది. ఇది హైడ్రలాజికల్ సైకిల్. శాస్త్రపరంగా కూడా ఇది నిజం. ఇటువంటి హైడ్రను సెలెక్ట్ చేసుకున్న మౌని గారు, త్యాగదుర్గం మునుస్వామి గారు, మౌని గారు నేను అనుకున్నాడు. ఏరు తర్వాత నేను అంటే అహం బ్రహ్మాస్మి. ఎవరు బ్రహ్మ? శమోదమ తపస్సంశ శాంతరాగం దేవచ. ధ్యానం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిత్యం ఇవన్నీ కలిసి కలగలిపిన వాడు మన త్యాగదుర్గం మునుస్వామి గారు. నాకు చాలా ఆత్మీయుడు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో 35 సంవత్సరాలుగా పనిచేసాము. ఏంటంటే ఢిల్లీలో, మన రాజధాని, భారతదేశం రాజధానిలో ఢిల్లీలో మేమిద్దరం కలిసి వీధి తిరిగిన, సాహిత్యం చెప్పుకుంటూ తిరిగిన విషయం ఒక ఎత్తు. ఇది రెండు కలిస్తే ఏరు నేను కలిసి మా ఊరు అన్నాడు. ఈ మా ఊరు ఏం చేశాడు? ఒక చిత్రంలో ఊరు వలసపోతుందని చూపించాడు. ఊరు వలసపోతుందని చూపించాడు. విద్యార్థులు మనం చేయాల్సింది ఏమిటి? ఊరు ఎప్పుడు వలసపోకూడదు. గ్రామీణమే దేశానికి ఊతం లేదు. మనం అందరం కలిసి ఊరు వలసపోకుండా చేద్దామని ఈ పుస్తకం చదివి కవి గారికి హామీ ఇద్దామని మీ అందరి తరఫున నేను కవి గారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, ఈ స్కూల్ యాజమాన్యానికి, నా ప్రసంగం ఓపిక మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.